Okay, let me my screen. ఇవాళ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ STO. యాక్చువల్గా ఎప్పుడు ఇది ఫస్ట్ చెప్తా, తర్వాత అది చెప్తా థర్డ్ పార్టీ, బట్ ఈసారి మీకు ఇది రివర్స్ జరిగింది. థర్డ్ పార్టీ మనం చెప్పి చెప్తాను. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కాకపోతే ఇప్పుడు ఈజీ అవుతుంది మీకు ఇది. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది దీనిలో రెండు సేమ్ కంపెనీ కోడ్, అంటే ఒకటే కంపెనీ కోడ్లో ఉన్నటువంటి రెండు ప్లాంట్లు, ప్లాంట్ 1, ప్లాంట్ 2, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ట్రాన్స్ఫర్ని కూడా స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం. రెండు డిఫరెంట్ కంపెనీ కోడ్లో ప్లాంట్లకు మధ్యలో జరిగే ట్రాన్స్ఫర్ కూడా స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం. ప్రాసెస్ అంతా సిమిలర్ గానే ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఇన్వాయిస్ ఉంటుంది, ఇక్కడ ఇన్వాయిస్ ఉండదు. అంటే ఎందుకంటే ఇవి రెండు డిఫరెంట్ కంపెనీ కోడ్ కాబట్టి రెండింటికి మధ్యలో ఇన్వాయిస్ చూపించాలి. ఇక్కడేమో ఇన్వాయిస్ చూపించక్కర్లేదు, అంటే ఇక్కడ ఇవి రెండు సేమ్ ప్లాంట్లు కాబట్టి. అయితే దీన్ని ఇంటర్ రెండు ఉంటాయి. ఇంట్రా ట్రాన్స్ఫర్, ఇంటర్ ట్రాన్స్ఫర్. ఇంటర్ అంటే ఏంటి, ఇంట్రా అంటే ఏంటి? ఇంటర్ అండ్ ఇంట్రా. ఏంటి మీనింగ్ ఏంటి ఇంటర్కి ఇంట్రాకి? ఇప్పుడే వస్తాం, ఒక్క నిమిషం మీరు ఈ లోపు ఆలోచిస్తూ ఉండండి. ఏంటండి చెప్పండి, ఇంటర్కి ఇంట్రా డిఫరెంట్ ఏంటి? ఇంట్రా అంటే ఇంట్రా ట్రాన్స్ఫర్, ఇంటర్ ట్రాన్స్ఫర్. మాట్లాడరు. నాకు ఇంటర్ అంటే తెలుసు సార్, బిట్వీన్ అని అర్థం వస్తుంది. ఎస్, బిట్వీనే. ఇంట్రా కూడా బిట్వీనే, కాకపోతే ఇంటర్ అంటే టూ డిఫరెంట్ ప్లేసెస్ ని కలుపుతా ఉంటుంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తెలుసా? ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మీకు? సో టూ డిఫరెంట్ థింగ్స్ ని కలుపుతా ఉంటుంది ఇది. ఇంట్రా అంటే విత్ ఇన్ ద సిటీ, అంటే లోపల మాత్రమే ఇది. అంటే లోపల అంటే ఇది విత్ ఇన్ ద కంపెనీ కోడ్స్. ఇది ఇంట్రా అంటే విత్ టూ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ కనెక్ట్ చేస్తా ఉంటుంది. ఇది డిఫరెన్స్. సో మనం ఇంట్రా నేర్చుకుంటున్నాం. సో ఇంట్రాలో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ స్టాక్ ట్రాన్స్ఫర్స్. ఏంటి? 2 టైప్స్. ఒకటి 1 స్టెప్ ప్రాసెస్, రెండోది 2 స్టెప్ ప్రాసెస్. అంతే, ఇదే డిఫరెన్సెస్. 1 స్టెప్, 2 స్టెప్. 1 స్టెప్ ఏంటంటే అసలు ఫస్ట్ 2 ప్లాంట్లు తీసుకుందాం. ఓకే, 1 స్టెప్ లో ఏముందో చూద్దాం ఒకసారి. ఇది ప్లాంట్ హైదరాబాద్, ఇది ప్లాంట్ విజయవాడ. ఓకే, ప్లాంట్ హైదరాబాద్ నుండి
ప్లాంట్ విజయవాడకి, అంటే ప్లాంట్ విజయవాడ స్టాక్ లేదు, నో స్టాక్. ప్లాంట్ హైదరాబాద్ స్టాక్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లాంట్ హైదరాబాద్ విజయవాడ ప్లాంట్ హైదరాబాద్ ని స్టాక్ అడగాలి. ఎందుకు అంటే మేబీ ప్లాంట్ లో ఏదో ఇష్యూ నడుస్తుంది, లేకపోతే ప్రాబ్లం వచ్చింది, ప్లాంట్ ఏదో మెకానికల్ రిపేర్ వచ్చింది, ఏదో జరిగింది మనకు తెలియదు. కానీ దీనికంటూ ఆర్డర్స్ ప్లేస్ అవుతా ఉంటాయి కదా, ఈ ఏరియా మొత్తం, ఈ ఏరియా ఆర్డర్స్ అన్ని దీనికే వస్తూ ఉంటాయి. సో మరి విజయవాడ ప్లాంట్ దాని ఆర్డర్స్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటే అప్పటికప్పుడు ప్లాంట్లు మార్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. సో దట్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రతి ఆర్డర్ కి డెలివరీ వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. సో దానికోసం కాకుండా ఏం చేస్తారంటే, అలా ప్రాబ్లం రాకుండా ఏం చేస్తారంటే, ఒకసారి స్టాక్ ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఎప్పటిలాగానే స్టాక్ ఉందని చూపించుకొని మళ్ళీ కస్టమర్స్ అందరినీ డెలివరీ చేస్తారు. సో దట్ ఈస్ ద వన్ ఒక పద్ధతి. లేదు, ఈ కస్టమర్స్ అందరినీ తీసుకెళ్లి హైదరాబాద్ ప్లాంట్ కి ట్యాగ్ చేసి మళ్ళీ ఈచ్ డెలివరీ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేస్తాం, అదొక పద్ధతి. కాకపోతే అది టైం టేకింగ్ ప్రాసెస్. అది ఈచ్ కస్టమర్ కి డెలివరీ అవడం అనేది, మళ్ళీ డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా హెవీ అయిపోతాయి. అదే స్టాక్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం ఈజీ అవుతుంది. సో అందుకని స్టాక్ ట్రాన్స్ఫర్ పద్ధతులను వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు విజయవాడ ప్లాంట్ లో స్టాక్ లేదు, హైదరాబాద్ ప్లాంట్ లో స్టాక్ ఉంది. సో ఇప్పుడు విజయవాడ ప్లాంట్ కి స్టాక్ కావాలి. ఇప్పుడు ఎవరికి కస్టమర్, ఎవరికి సప్లైర్ అవుతారు? ప్లాంట్ కస్టమర్, హైదరాబాద్ ప్లాంట్ సప్లైర్. వెరీ క్లియర్. సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి చూస్తుంటే మీరు సప్లైయరు, మీకు కస్టమర్ విజయవాడ ప్లాంట్, అంతే కదా? మీరు ఇక్కడి నుంచి చూస్తుంటే మీకు సప్లైయర్ హైదరాబాదు, మీకు సప్లైయర్ హైదరాబాద్ ప్లాంట్, అంతే. అక్కడ వరకే, ఇంకా మీకు సప్లైయర్ హైదరాబాద్ ప్లాంట్ అంతే. ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు మాత్రం మీరే సప్లైయరు, మీ కస్టమర్ విజయవాడ ప్లాంట్. సో విజయవాడ ప్లాంట్ హైదరాబాద్ ప్లాంట్ పీఓ పంపించాలి, హైదరాబాద్ ప్లాంట్ విజయవాడ ప్లాంట్ స్టాక్ పంపించాలి. ఇది స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే. స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ వన్ స్టెప్. పంపించాడు, ఇచ్చేసాం. మరి ఇందులో టూ స్టెప్ ఏంటి మళ్ళీ? ఓకే, టూ స్టెప్ ఏంటంటే, సేమ్ హైదరాబాద్ ప్లాంట్, విజయవాడ ప్లాంట్, వీళ్ళిద్దరికి వీడు పిఓ పంపించాడు. సో ఇది విజయవాడ ప్లాంట్, ఇది హైదరాబాద్ ప్లాంట్. వీడు పిఓ పంపించాడు, వీడు స్టాక్ పంపించాడు. కాకపోతే ఈ స్టాక్ ని గేట్ దగ్గర ఆపేసి స్టాక్ అఫీషియల్ గా రిసీవ్ చేసుకుంటున్నానని చెప్పేసి ఇంకో స్టెప్ చేస్తాడు. ఇక్కడ డైరెక్ట్ గా స్టాక్ వచ్చి దీంట్లో పడిపోద్ది. ఇక్కడ అలా కాదు, స్టాక్ వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడు ఇక్కడ, అంటే అఫీషియల్ గా రిసీవ్ చేసుకుంటాడు ఇక్కడ. స్టెప్ 1 ఇది స్టెప్ 2. దట్ ఈస్ ద రీజన్ దిస్ దే ఆర్ కాలింగ్ 2 స్టెప్స్. చూద్దాం సిస్టమ్ ఎలా చేయాలి 2 స్టెప్స్. చాలా సింపుల్. మీకు ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్స్, వెండర్స్ ని అన్ని క్రియేట్ చేయడం తెలుసు. వెరీ వెరీ ఈజీ. కాకపోతే చిన్న లాజిక్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా కాన్ఫిగర్ చేయాలి. అవి మిస్ అయిపోతే మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు, 2 ప్లాంట్ల మధ్యలో ట్రాన్స్ఫర్ జరగదు. సో లెట్స్ క్రియేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన ప్రీ రిక్విజైట్స్, మనకు కావాల్సిన సెట్టింగ్స్ ఏంటి? ఫస్ట్ సెట్టింగ్ 2 ప్లాంట్లను క్రియేట్ చేయటం. ప్లాంట్లు 2 ఉండాలి నా దగ్గర. ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి నా దగ్గర చూద్దాం. నా దగ్గర ఎన్ని ప్లాంట్లు ఉన్నాయో చూద్దాం. లోకి వెళ్తే తెలిసిపోద్ది. ఎక్కడ తెలుస్తుంది? లాజిస్టిక్ జనరల్లో కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్న ప్లాంట్ల లిస్ట్ కావాలనుకుంటే వస్తుంది. లేదు, డైరెక్ట్ గా
మీరు P001K టేబుల్కి వెళ్ళినా సరే డేటా తెలుస్తుంది. చూడండి SC16N P01K టేబుల్కి వెళ్ళినా కూడా వాల్యుయేషన్ ఏరియా ప్లస్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఏంటి? ZSUN. ZSUN కి ఎన్ని ప్లాంట్లు అసైన్ అయి ఉన్నాయో ఇక్కడ చెప్తుంది. ఓకే, ఇదేంటి ఇది అసలు? ఓకే, 2 ప్లాంట్లు ఉన్నాయా నా దగ్గర? మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం ఆ ప్లాంట్. ఇదివరకు క్రియేట్ చేసామా? ఓకే, ZH01 అని ఒక ప్లాంట్ క్రియేట్ చేసి ఉంది. నాదేనా అసలు? లెట్ మీ సీ. నేను క్రియేట్ చేసిందేనా? లేదు సార్, నా సార్. వెరీ గుడ్. నాదంటే ఎందుకుంది మరి? మీరు నాదానికి అసైన్ చేశారా? ఓకే, ZSUN నాతో కనెక్ట్ అయింది అది. ఓకే, బై కంటెంట్ ప్లాంట్ నాట్ ప్లాంట్. ఐ థింక్ కంపెనీ కోడ్ వైజ్ గానే వెళ్దాం. ZSUN చూస్ 2 అసైన్ చేశారు. మరి నాదే ఇది హెటిరో ల్యాబ్స్. మీరు నాకెందుకు అసైన్ చేశారు? నేను డిలీట్ చేస్తాను దీన్ని. ఓకే, కావాలా మీకు ఇది? ఇందులో వర్క్ చేస్తారా మీరు? లేదు సార్, లేదు సార్. నా కంపెనీ కూడా వర్క్ చేయట్లేదు కదా. లేదు సార్, నా అది బై మిస్టేక్ ఎంట్రీ అయి ఉండొచ్చు. ఓకే, రైట్. నా ZSUN కి ఒకటే ప్లాంట్ ఉంది. సో లెట్స్ క్రియేట్ సెకండ్ ప్లాంట్. మనం ఇంకో ప్లాంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. అయ్యో, ఇవాళ 2 అక్టోబర్, సెప్టెంబర్ కదా. మీకు ఎర్రర్ వస్తుంది డెలివరీలో. వస్తుందా? అది ఎలా క్లియర్ చేయాలో తెలుసు కదా? సార్ MMPV-లోకి వెళ్ళి చేయాలి. ఐడియా ఉంది కదా ఎర్రర్? ఈ సేల్స్ కూడా రన్ చేసి ఎర్రర్ వస్తుంది. అది ఒక్క నిమిషం. అది ఎలా ఇప్పుడు రన్ అవుతున్నట్టు రన్ చేసేటప్పుడు వస్తుంది మనకి కూడా, డెలివరీ చేసేటప్పుడు. MMPV నుంచి చూడండి, MMPV-లో ZSUN ఇక్కడ రన్ చేయాలి. ఇది మంత్ మారింది కదా. ZSUN 0788 కాదు 9/09/2024 ఎగ్జిక్యూట్ చేస్తే కంపెనీ కోడ్ ఇస్ రిలీజ్డ్. సో ఇలా ఇది చేయాలి, ఈ సొల్యూషన్ చేయాలి, లేకపోతే ఓకే. ఓకే, లెట్ మీ అసైన్ కాదు, డెఫినేషన్ చేయాలి కదా. ఫస్ట్ డెఫినేషన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఏముండదు. లాజిస్టిక్ జనరల్లో చెక్ డిఫైన్ ప్లాంట్ చేద్దాం. ఓకే, డిఫైన్ ప్లాంట్ డిఫైన్ చేయబోతున్నాం మనం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ రోల్ అవుట్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను వినండి. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే మీకు మనకి ప్రాజెక్టులలో డిఫరెంట్ ప్రాజెక్టులు ఉంటాయి. ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, రెండోది సపోర్ట్ ప్రాజెక్టు, మూడోది అప్గ్రేడ్ ప్రాజెక్టు, నాలుగోది అప్గ్రేడ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇంప్లిమెంటేషన్ లాగానే ఉంటుంది. ఓకే, రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం ఒక సిస్టంలో, అది ఓకే. రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఇప్పుడు చేయాల్సి వస్తుందా? రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఉన్న ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ కి ఇంకొక కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయటం. అంటే ఏం లేదు, కంపెనీ డిసైడెడ్ దట్ హైదరాబాద్ ప్లాంట్ కాకుండా విజయవాడలో కూడా ఒక కొత్త ప్లాంట్ పెట్టాలి అనుకుంటుంది. దిస్ ఈస్ ఎ న్యూ సెటప్. ఈ న్యూ సెటప్ కి సంబంధించిన అన్ని చేంజెస్ మనం చేయాలి. ఇది రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాడు వాడు. ఈ ఎక్స్పాన్షన్ లో సిస్టమ్ సపోర్ట్ కావాలి వాడికి. సిస్టమ్ లో కూడా ఈ కొత్తది అవుట్లెట్, అది కొత్త ప్లాంట్ ఒకటి వచ్చిందని చెప్పాలి. సో దీన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్ కింద తెచ్చుకొని
మొత్తం మన యాజ్ ఇట్ ఈస్ గా హైదరాబాద్ ప్లాంట్ అయితే ఎలా అయితే ఫంక్షన్ చేస్తుందో విజయవాడ ప్లాంట్ కూడా అలానే ఫంక్షనింగ్ చేసే విధంగా చేయాలి. అంటే అన్ని దీనికి అసైన్మెంట్లు డెఫినేషన్లు అన్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది మళ్ళీ 6 నెలల నుంచి 7 నెలలు పడుతుంది ఈ ప్రాజెక్ట్. ఒకటి. రెండోది ఓన్లీ ప్లాంట్, ఈవెన్ సేల్స్ ఆర్గనైజేషన్ కూడా చేంజెస్ వస్తాయి. సేల్స్ ఆర్గనైజేషన్, కొత్త సేల్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నారు, లేదు కొత్త కంపెనీ కోడ్ పెడుతున్నారు. ఈవెన్ దో కంపెనీ కోడ్ రోల్ అవుట్ కూడా ఉంటుంది. మొత్తం కంపెనీ కోడ్ మనం తీసుకొచ్చేసుకుంటాం, వేరే కంపెనీ పెడతాం. అంటే 2 కంపెనీలు పెడుతున్నాడు ఈ క్లయింట్. సిమిలర్ గా ఉంటుంది బిజినెస్, కానీ అది వేరు ఇది వేరు. మేబీ అది కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇది స్విచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకుందాం. 2 సిమిలర్ బిజినెస్, ఎలక్ట్రానిక్ బిజినెస్. కాకపోతే దీనికి కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడా తర్వాత బిజినెస్ లో చూపిస్తాం. కానీ కొత్త ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ మొత్తం క్రియేట్ చేయాల్సిందే, అన్ని క్రియేట్ చేయాల్సిందే. రైట్. నా డిఫైన్ ప్లాన్, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. కొత్త ప్లాన్ ఇన్సర్ట్ చేయబోతున్నాం. సో ఎంఎం కన్సల్టెంట్, పీపీ కన్సల్టెంట్ ఈ ప్లాంట్ సంగతి చూసుకుంటారు. సో బట్ మనకి ఇక్కడ అన్ని మనమే కాబట్టి అగైన్ డిఫైన్ ప్లాంట్ దగ్గర కాకుండా మనం కాపీ ప్లాంట్కి వెళ్ళిపోయి ఈవెన్ డిఫైన్కి వెళ్ళినా పర్లేదు, కాపీ ప్లాంట్కి వెళ్తున్నాను. ఫ్రమ్ ప్లాంట్ ZSUN టు ప్లాంట్ ఒక కొత్త నేమ్ ఇక్కడ. ఇప్పుడు ఏమిద్దాం? ZSVJ అని ఇద్దామా? ZSVJ విజయవాడ ప్లాంట్ అనండి. అది పైన హైదరాబాద్ ప్లాంట్ అనుకుందాం, లేదా బెంగళూరు ప్లాంట్, ఏదైనా పర్లేదు. ఇలా ఇచ్చి చూద్దాం. జస్ట్ ఎంటర్ కొడదాం. ఓ ఉందా? డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్. నో, ZSVJ ఆల్రెడీ ఉందంట. ఒక నిమిషం ఉందండి. ZSVJ ఇవి ఉంటుంది, ఎందుకు ఉండదు? స్టాండర్డ్ నేమేగా. ఇది ఆల్రెడీ ఉందంట, ఎవరు క్రియేట్ చేశారు. మరి ఇంకోటి క్రియేట్ చేద్దాం. ZSUV లేదు. గుడ్. Let me go back. Define plant, or not define. Copy, delete, check plant. Copy ZSUN నుంచి ZSUV కి. Okay, V. Right. Now enter. Yes. గుడ్ థింగ్ ఏంటంటే వర్క్ చాలా తగ్గుద్ది SD సైడ్ మనకి ప్లాంట్ రోల్ అవుట్ లో. అంటే ఎందుకంటే ఆల్రెడీ సేమ్ ప్లాంట్ ని వాళ్ళు కాపీ చేస్తూ ఉంటారు పైన. సో క్రియేట్ చేస్తే పెద్ద సమస్య ఏర్పడుద్ది మనకి, అంటే వర్క్ పెరుగుద్ది. కాపీ చేస్తే మాత్రం వర్క్ తగ్గుద్ది మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న అసైన్మెంట్లన్నీ ఆటోమేటిక్ గా అసైన్ అయిపోతాయి. మనం ఏం చేయకముందే అసైన్ అయిపోతాయి వాటికి. చూడండి, కావాలి చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు కాపీ చేసి ఇచ్చారు మనకి. ZSUV అనేది కొత్త ప్లాంట్ అని చెప్పారు. Okay, let me add ZSUV as a Vijayawada plant. Okay, Hyderabad kaakunda idi Vijayawada V8. Okay, V8. Okay, let me save this one. Okay, Vijayawada plant ZSUV. Right, వచ్చింది కదా. Okay, good. అడ్రస్ లోకి వెళ్ళిపోయి అడ్రస్ ఏమన్నా మార్చడానికి చూద్దాం. ఏమన్నా మారుద్దామా? సేమ్ మార్చక్కర్లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్స్ ఓకే. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, యూ కెన్ చేంజ్ ఇట్. పిన్ కోడ్ ఏంటి? 5 lakhs. ఇక్కడ పిన్ కోడ్ ఎంత? ఓకే, ఆంధ్రప్రదేశ్ లాస్ట్లో. ఓకే, నా సేవ్ ఇట్. అయిపోయింది. రైట్. గో బ్యాక్. డిఫైన్ ప్లాంట్ చేశారు. నెక్స్ట్ ఇంకేం చేయాలి? ప్లాంట్తో పాటుగా హలో ఇంకేం చేయాలి? కొత్త ప్లాంట్ పెడుతున్నాడు కంపెనీ కస్టమర్.
ఆర్గనైజేషన్ ఎలిమెంట్సే కదా. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మనం చేయాలా? మనం చేసేది ఏమిది ఇక్కడ? మెటీరియల్ మేనేజ్మెంట్ ఏమైనా చేయాలా? చూడండి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏం క్రియేట్ చేయొద్దు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ చేయాలిగా. స్టోరేజ్ లొకేషన్ చేయాలి సార్. ZSUV లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, ఏవేవో ఉన్నాయి, ఇవైతే నాయి కాదు. ఇవి రెండు దీనివి కాదు కదా, ZSUN కాదు. సో లెట్ మీ డిలీట్ ఆల్ ద ఎంట్రీస్. ZSUN కాపీ చేయడం వల్ల వచ్చినవి అవి, అందుకని ఏం లేకుండా ఎంటీ చేసేసాను స్టోరేజ్ లొకేషన్స్ ని. న్యూ స్టోరేజ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ZSUV అని పెడుతున్నాను. ఓకే, VIJSlock ఇది, VIJSlock ఇది. సో VIJSlock రిలేటెడ్ VIJSlock. Okay, now save it, come back. ఇంకేమున్నాయి? లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్. లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్ లో ఏమైనా చేయాలా? చూడండి, కొత్త ప్లాంట్ ఇది. షిప్పింగ్ మోడ్ చేయాలి. ఎస్, షిప్పింగ్ పాయింట్, రైట్. షిప్పింగ్ పాయింట్ చేసుకోవాలి, షిప్పింగ్ పాయింట్ చేయాలి, ఎందుకంటే ఇది కొత్త షిప్పింగ్ పాయింట్ కదా. సో ఉన్నదాన్ని వాడుకోవచ్చు, కానీ అది షిప్పింగ్ పాయింట్ హైదరాబాద్ లో ఉంది, దాన్ని ఎలా వాడతాం? వాడలేము కదా, అందుకే కొత్త షిప్పింగ్ పాయింట్ చేయాల్సిందే. సో లెట్ మీ కాపీ దిస్ ఆల్సో. Copy shipping points, ZSUN, ZSUV. Done. 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 Come back. Define ZSUV. Okay. ZSUV VIJ పెట్టేస్తున్నాను లాస్ట్ లో పేరు. ఇక్కడ దీనికి అడ్రస్ లో చేంజ్, అడ్రస్ టు విజయవాడ. ఇదేంటిది బీహార్ లో ఉంది, అది పాతది బీహార్ లో ఉందా? అదేలా? ఒక నిమిషం. 36 ZSUN బీహార్ లో ఉందని చూపిస్తుంది. ZSUN మార్చాం కదా ఇదివరకు అడ్రస్. ఎవరు మార్చారు దీన్ని మళ్ళీ? 36 ఇప్పుడు తెలంగాణలోకి వచ్చింది. ZSUV కదా. ఓకే, రైట్. నా సేవ్. ఇంకేం చేయాలి? క్విక్గా ఆలోచించండి. ఇంకేమైనా కావాలా క్రియేషన్ లో? ప్లాంట్ ఒకటే క్రియేట్ చేస్తాడు, ఇంకేం చేయట్లేదు. సో ఇది సరిపోతుంది ఇప్పటికి. స్టోరేజ్ లొకేషన్, షిప్పింగ్ పాయింట్స్. అసైన్మెంట్ లో మాత్రం ఉంటుంది వర్క్ అంతా. అసైన్మెంట్ లో ఫస్ట్ లాజిస్టిక్ జనరల్ కంపెనీ కోడ్ ని ప్లాంట్ కి అసైన్ చేయాలి కదా, కొత్త స్టెప్ ఇది. సో ఇది ఆల్రెడీ అసైన్ అయిపోయి వస్తుంది చూడండి. ZSUN కి ఆల్రెడీ ZSUV అసైన్ అయి వస్తుంది. ఎందుకు అంటే అది మనం ఆల్రెడీ దాని నుంచి కాపీ చేసాం కాబట్టి అది అసైన్ అయిపోద్ది. సో డన్. నా కమ్ బ్యాక్ అగైన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో మనం చేయాల్సిన స్టెప్ ఏమైనా ఉందా? ఇందులో ఏమైనా ఉందా? కనపడుతుందా మీకు? ఇది చేయాలి, ఇది చేయకపోతే ఊరుకోదు. ఓకే, ఇది చేయాలి. ZSUN is the సేల్స్ ఆర్గనైజేషన్. దీనికి ZSUV వచ్చి యాడ్ అవ్వాలి. SUకి ఏంటి యాడ్ అయ్యి ఉన్నాయి, ఎన్ని యాడ్ అయ్యి ఉన్నాయంటో మరి. అది కాదు నేను డిలీట్ చేస్తాను. ఒక నిమిషం మళ్ళీ కానీ మనకి ఎందుకు. ZSUV కనపడుతుందా మీకు అసైన్ అయినట్టు?
కనపడుతుందా? ZSUN కి ZSUV ఇదిగోండి వచ్చినాయా? దానికే ఉంది. ZSUN కి SUV ప్లాంట్ ఉంది. మరి ZSUN ఏది? ఇప్పుడు SUV కదా, ఒక నిమిషం అండి చూద్దాం. ZSUN డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎంత? 10 కదా, 10 SU సార్. ZSUN లేదు కదా, డిలీట్ అయినట్టుంది. సరే కాపీ చేసేస్తాను, డిలీట్ చేసినట్టున్నాను ఇప్పుడే. ఇప్పుడు అన్నీ ఉన్నాయిగా, 2 ఉన్నాయిగా, రైట్. ఆ ప్లాంట్ ఉంది. ఇంకెక్కడ ఏమైనా చేయాలా? ఇప్పుడు ఏం చేసేది లేదు. మెటీరియల్ మేనేజ్మెంట్ ఏమైనా చేయాలా? ఇప్పుడు ఏం చేసేది లేదు. లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్ ఏమైనా చేయాలా? ఎస్. షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ కనెక్ట్ చేయాలి, కానీ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటుంది అది. ZSUN చాలా కనెక్ట్ అయ్యాయి. ZSUN అనే ప్లాంట్ కి ZSUN అనే షిప్పింగ్ పాయింట్ కనెక్ట్ అయింది. ZSUV కి అదే కనెక్ట్ అయింది కదా, ఇక్కడ ఉంది కదా. దట్స్ ఓకే. ఈ ప్లాంట్ కి చాలా కనెక్ట్ అయినాయి. ఎన్నైతే ఉన్నాయో అన్నీ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ డిలీట్ అవ్వడం అనేది చాలా టైం పడుతుంది. చాలా కనెక్ట్ అయిపోయింది. కాపీ చేయడం వల్ల వచ్చే పెద్ద సమస్య ఇది. వీటన్నిటిని డిలీట్ చేసుకుంటూ కూర్చోవాలి. అందుకే నేను క్రియేట్ చేపిస్తా ఉన్నా. ఇది అసలు నాది కాదు. No, what I am searching is different. SUV else చేయాల్సి. ఇదన్నీ అక్కర్లేదు, నాకు తెలిసి డిలీట్ అవుతుందా? అవ్వదు. సరే, ఇందులో SUV ఉందా? పోనీ అదన్నా వెతికించాలి. ఇప్పుడు డిలీషన్ తర్వాత పెట్టుకున్నాం. SUV, yes, దొరికింది. రైట్, నౌ యూ కెన్ గో బ్యాక్. ఓకే, is there required? No, nothing to save. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా స్టెప్స్ చేయాలా? ఇంకేం చేసేది లేదు కదా. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్లాంట్ ని క్రియేట్ చేసుకున్నాం. స్టెప్ 1 అయిపోయింది. ప్లాంట్ క్రియేషన్ డన్. ప్లాంట్ క్రియేట్ అయింది అంటే అడిషనల్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ ఉంటే ఓకే, లేకపోతే క్రియేట్ చేయాలి. నెక్స్ట్, మెటీరియల్ షుడ్ బి అవైలబుల్ ఇన్, అంటే షుడ్ బి దేర్ ఇన్ బోత్ ప్లాంట్స్, ప్లాంట్ 1 అండ్ ప్లాంట్ 2. 2 ప్లాంట్లలోనూ సేమ్ మెటీరియల్ ఉండాలి. ట్రాన్స్ఫర్ జరగదు కదా. ఎలా జరుగుతుంది? మీరు ఇందులో లేని మెటీరియల్ తీసుకొచ్చి ఇందులో డంప్ చేస్తుంటే ఎట్లా? కుదరదు కదా. సో 2 మెటీరియల్స్ సేమ్ ప్లాంట్లలో ఉండాలి. సో what we will do is, shall we create one material or we will do our existing one? We will do existing one. Then ఒక దాన్ని తీసుకొని చేద్దాం, మెటీరియల్ తీసుకొని చేసుకుందాం. ఈ 25 grams తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ మెటీరియల్ ఎక్స్టెండ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? మెటీరియల్ ని ఒక దగ్గర నుంచి, ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ ఎక్స్టెండ్ చేయాలి. ఏం చేయాలి?
MM01 is the T code to extend materials from one area నుంచి ఒక ఏరియాకి ఎక్స్టెండ్ చేయడం కోసం వాడే టీ కోడ్ MM01. కస్టమర్ ఎక్స్టెండ్ చేయాలంటే ఏంటి కోడ్ ఏంటి? SC01. G01 సేమ్, ఇది కూడా అంతే. MM01 యూస్ చేస్తే చాలు. నా ప్లాన్ నాకు వచ్చేసింది. ఇది ఓపెన్ అవ్వదు, ఎంతసేపు పట్టింది? పట్టలేదు అసలు. 01 ఓకే సారీ, ఇది ఎంటర్ కొట్టేస్తున్నాను. సో దీన్ని రిఫరెన్స్ పెట్టుకుంటున్నాను కాపీ మెటీరియల్ కింద. సో లెట్ us క్రియేట్ నౌ. సో మనం నిన్న క్రియేట్ చేసింది ఏంటి? పర్చేసింగ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయలేదు దీనికి. దిస్ ఇస్ మ్యాండేటరీయా? మనం దీనికి ఎక్స్టెండ్ చేయలేదు అనుకుంటా. సో లెట్ ఇట్ కీప్ ఇట్ దిస్ ఓపెన్. ఓకే, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంచండి. ప్లస్ మనం వచ్చి మళ్ళీను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఏ బ్లాక్ ఆ బ్లాక్ దే. ముందు మనం ఏం చేయాలి అంటే సో ఓకే, మనం ఒక వే ప్రకారం వెళ్దాం. MM01కి వెళ్ళిపోయి ఫస్ట్ ఓకే ఆ మెటీరియల్ ఇచ్చేసి, ఓకే ఆ మెటీరియల్ కి నో నీడ్ కాపీ. ఓకే ఆ మెటీరియల్ ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఎక్స్టెండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ముందు ఫస్ట్ మెటీరియల్ ని పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఎక్స్టెండ్ చేయండి. ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ లో పర్చేస్ గ్రూప్ 000 పెట్టా, ఇక్కడ ఆ మెటీరియల్ గ్రూప్ ఏదో ఒకటి ఇచ్చేసింది, ఏమి ఇచ్చినా పర్లేదు. ఓకే అది ఇది MM చూసుకుంటుంది, బట్ ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ మనకి పర్చేసింగ్ గ్రూప్, మెటీరియల్ గ్రూప్ ఇవి రెండు ఇవ్వాలి, మర్చిపోవద్దు. మీకు ఆటోమేటిక్ పిఓ కావాలనుకుంటే దీన్ని టిక్ కొట్టాలి, కానీ ఇప్పుడు అక్కర్లేదు మనకి. మనం మాన్యువల్ తీసుకుంటూ వెళ్దాం, ఎందుకంటే అది ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వడం ఎందుకులే, మాన్యువల్ తీసుకుంటూ వెళ్దాం. ఓకే కనీసం టీ కోడ్స్ ప్రాక్టీస్ అవుతాయి. సో ఇక్కడ ఓన్లీ 25 grams అనే మెటీరియల్ కి పర్చేజ్ ఆర్గనైజేషన్ యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు పర్చేజ్ ఆర్గనైజేషన్ యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎంటర్ కొట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సెలెక్ట్ పర్చేసింగ్. మిగతా వాటితో పాటుగా పర్చేసింగ్ ను కూడా సెలెక్ట్ చేసి ఉంచుకోవాలి. ఓకే సెలెక్ట్ చేసి ఇప్పుడు కాపీ ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇందాకడికి ఇప్పుడు తేడా వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి అడిగి కాపీ చేస్తున్నాం? ప్లాంట్ కాపీ ఫ్రమ్ టు వీకి, స్టోరేజ్ లొకేషన్ SUN నుంచి వీకి. ఓకే సేల్స్ ఆర్గనైజేషన్ సేమ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సేమ్. ఇక్కడ మనం ఏం ఎక్స్టెండ్ చేయట్లేదు. సో లెట్ ఇట్ ఎంటర్. ఓకే ఇక్కడ ద మెటీరియల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అండ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు వేర్. ఇక్కడ చూడండి SUV, ఇది తీసేసేయండి. ఇక్కడ అంటే పెట్టినా పర్లేదు, దేని దానికే చూపిస్తుంది అది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇలా తీసేద్దాం, కస్టమర్ మాస్టర్ నుంచి తీసుకునే విధంగా చేద్దాం, లేకపోతే మాన్యువల్ గానే ఇద్దాం, ఎలా అయినా పర్లేదు. ZSUN ZSUV. తర్వాత ఇక్కడ ఎడిషనల్ సెటప్ పడుతుంది, దట్స్ ఓకే. మీరు ఇక్కడ ఇంకేం చేయొద్దు, జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఎక్కడ దాకా? ఆ మెటీరియల్ క్లోజ్ అయ్యేంత వరకు. తెలుసు కదా ప్రాసెస్ సేమ్. ఇప్పుడు ఏమైంది? మెటీరియల్ ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి ఎక్స్టెండ్ అయింది. క్రియేట్ చేసేసాడంటే ఎక్కడ క్రియేట్ చేశాడు చూద్దాం. MM02లోకి వెళ్తున్నాను నేను. 02లోకి వెళ్ళి ఏ ఏరియానైతే నేను సెలెక్ట్ చేస్తానో ఆ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ నాకు కనబడతాయి ఇక్కడ. ఇది ఎందుకంటే నేను చెప్పాను, ప్లాంట్ తీసేసేయండి బెటర్. అది ఒకటే చూపిస్తూ ఉంటుంది, ఒకటే ప్లాంట్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం మెటీరియల్ కస్టమర్ మాస్టర్ నుంచి సెలెక్ట్ చేపిద్దాం. ఓకే అంటే ప్లాంట్ డిటర్మినేషన్ కస్టమర్ నుంచి చేపిద్దాం. ఓకే ఇప్పుడు MMBEకి వెళ్దాం. ఇక్కడ కాదు, MMBEకి వెళ్ళి ఒకసారి ఇక్కడ ప్లాంట్ ని రిమూవ్ చేసేస్తున్నాను నేను. చేసేసి జస్ట్ ఎగ్జిక్యూట్ కొడితే ఇట్ విల్ షో 2 plants. ఇక్కడ ఒకటే ప్లాంట్ చూపించేస్తుంది. ఒక నిమిషం, 2 ప్లాంట్ చూపించేద్దాం. నో జీరో స్టాక్ లైన్స్ టిక్ తీసేస్తే చాలు. ఇక్కడ ఎగ్జిక్యూట్ కొడదాం. ఇప్పుడు చూడండి, ఈ ప్లాంట్ లో స్టాక్ 68 ఉన్నాయి. ఈ ప్లాంట్ లో స్టాక్ ఎంత ఉన్నాయి? 0 స్టాక్ ఈ ప్లాంట్ లో, ఎందుకంటే ఇప్పుడే క్రియేట్ చేసాం. కానీ ప్లాంట్ మాత్రం 2 మెటీరియల్లో ఉంది, 2 మెటీరియల్ మాత్రం 2 ప్లాంట్లలో ఉంది. సో దిస్ స్టెప్ ఈస్ డన్. సో సెకండ్ స్టెప్ ఈస్ డన్.
స్టెప్ ఇప్పుడు క్రియేట్ రిసీవింగ్ ప్లాంట్. రిసీవింగ్ ప్లాంట్ ని ఏదైతే అంటే ZSUG ని యాజ్ ఏ కస్టమర్ కింద ZSUN లో క్రియేట్ చేయాలి. ZSUN ప్లాంట్ లో క్రియేట్ చేయాలి. ప్లాంట్ ఏరియాలో. భయంకరంగా కన్ఫ్యూజ్ అయిపోయిందా? ఏం లేదు. ఈ రిసీవింగ్ ప్లాంట్ ని సప్లయింగ్ సేల్స్ ఏరియా, ఓకే పోనీ ఇది వద్దులే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సప్లయింగ్ సేల్స్ ఏరియాలో కస్టమర్ కాగా క్రియేట్ చేయాలంట. గెటింగ్ పాయింట్? నో, ఎస్? అర్థమైందా పాయింట్ లాజిక్? ZSUV సార్ ఇది ZSVJ పెట్టారు. ZSUJనే కదా? వీనా? సారీ ZSUV. ZSUVని సప్లయింగ్ సేల్స్ ఏరియాలో కస్టమర్ కింద క్రియేట్ చేయాలి అంట. సరే చూద్దాం. ఇప్పుడంటే సేల్స్ ఏరియాలు రెండు సేమ్ ఉంటాయి, ఎందుకంటే రెండింటికి ఒకటే కంపెనీ కోడ్ కాబట్టి. అది ఇంటర్లో అలా ఉంటుంది కదా, దానికే ఉంటుంది, ఎవరి సేల్ పర్మిషన్ అడిగే ఉండదు. సో అందుకనే వాడు అక్కడ అలా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం మనం ఇప్పుడు ఈ కస్టమర్ లాగా ఒకటి చేయాలి. చూడండి, ఒకటి క్రియేట్ చేద్దాం. ఏం లేదు, 301కి వెళ్ళిపోవడం, సింపుల్ గా కస్టమర్ క్రియేట్ చేయడమే. ఓకే, ZSUN SU, ఇదేంటిది? SUనేనా మంది? ఇది సేల్స్ ఏరియా కూడా SUనేనా? SUనేగా, ఇది కూడా SU. ఓకే, ఎంటర్. టైటిల్ కంపెనీ పేరేంటి? ZSUV యాజ్ ఏ కస్టమర్ గా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ZSUV. ఓకే, ఇదొకటి పెట్టేయండి, ఏం కాదు, ఏది పెట్టినా పర్లేదు. విజయవాడ కస్టమర్ని 37 జనరల్ కంపెనీ కూడా అంత సేమ్ ఉంటుంది, ఏం మార్పు ఏమి ఉండదు. ఇంకా కస్టమర్ లాగానే క్రియేట్ చేయాలి. యాక్చువల్గా దీన్ని షిఫ్ట్ టు పార్టీ లాగా క్రియేట్ చేయాలి. ఇది షిఫ్ట్ టు పార్టీనే క్రియేట్ చేయాలి, మనం సోల్ టు పార్టీని క్రియేట్ చేస్తున్నాం. దట్స్ ఓకే. అందుకని ఇంత డేటాని ఎంటర్ చేయాల్సి వస్తుంది. బట్ ఓకే, షిఫ్ట్ టు పార్టీని క్రియేట్ చేయాలి. యాక్చువల్గా అయితే షిఫ్ట్ టు పార్టీని. ఇక్కడ ప్లాంట్, ఈ కస్టమర్ ప్లాంట్ ఏంటి? ZSUVని కస్టమర్ లాగా క్రియేట్ చేస్తున్నాం. అది కస్టమర్ ప్లాంట్ ఏంటి ఇప్పుడు? ZSUV. ZSUN ఈజ్ ఏ సప్లయింగ్ ప్లాంట్. వీడి దగ్గర నుంచి కదా స్టాక్ వెళ్ళాల్సింది. అర్థమవుతుందా? ఈ కస్టమర్ ప్లాంట్ ఏంటంటే ZSUN ఇస్ ద ప్లాంట్ కదా. వీడు ఒక కస్టమర్ లాగా క్రియేట్ చేస్తున్నాం. విజయవాడ ప్లాంట్ ని హైదరాబాద్ ప్లాంట్ లో ఒక కస్టమర్ లాగా చూపిస్తున్నాం. సో ఇప్పుడు విజయవాడ ప్లాంట్ కి స్టాక్ ఎవరు ఇస్తారు? హైదరాబాద్ ప్లాంట్. సో హైదరాబాద్ ప్లాంటే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు మామూలుగా మనం కస్టమర్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ ఏ ప్లాంట్ నుంచి స్టాక్ వస్తుందో అదే కదా పెడుతున్నాం మనం. నో బ్లండర్స్, ఆలోచించాలి ఒక్కసారి, అంతే, ఏం లేదు. పార్ట్నర్ ఫంక్షన్స్, ఇది యాక్చువల్గా షిఫ్ట్ టు పార్టీని క్రియేట్ చేయాలండి. నాట్ రిక్వైర్డ్ టు క్రియేట్ సోల్ టు పార్టీ. నేను దవకనగా సెలెక్ట్ చేశాను 001ని, సో అందుకని అది వెళ్ళిపోతుంది. నో ప్రాబ్లం, దట్స్ నో ప్రాబ్లం. బట్ ఒరిజినల్ రియల్ టైమ్ లో మాత్రం షిఫ్ట్ టు పార్టీ మాత్రమే క్రియేట్ చేయాలి, నాట్ సోల్ టు పార్టీ. ఓకే, 101241 is my customer. Okay, let me open here. 1010 enter number 101241. Okay, 1241 is my plant as a customer. Plant as a
కస్టమర్ అండ్ యాజ్ ఏ కస్టమర్. ఓకే, ఈ నెంబర్ అలా పెట్టారు. ఓకే, నా వీడిని క్రియేట్ చేశాను. ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ నుంచి చూస్తున్నాను నేను. విజయవాడ వాడిని ఒక కస్టమర్ని నేను నా దగ్గర కస్టమర్ లాగా క్రియేట్ చేసుకున్నాను నేను. దిస్ ఈస్ స్టెప్ నెంబర్ 3 అయిపోయింది. స్టెప్ నెంబర్ 4 10124741 is a customer. Okay. Next, step number 4. Step number 4 ఏంటంటే సార్ డెలివరింగ్ ప్లాన్ టు ZSUN అన్నారు సార్. కరెక్ట్. బట్ ఎస్యూఎన్ఏ కదా. XT01 లో విజయవాడకు సంబంధించిన దాన్నే క్రియేట్ చేయొచ్చు కదా సార్. మళ్ళీ SUN నుంచి ఎందుకు తీసుకున్నారు? కాదు, ఇప్పుడు నాకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, వీడి ప్లేస్ లో నుంచి చూస్తున్నప్పుడు వీడి సప్లయరు, వీడే కస్టమర్. ఎస్ సార్. మరి వీడిని ఇక్కడ క్రియేట్ చేయాలి కదా నువ్వు. ఓకే సార్. ఓకే సార్. మీరు ఇక్కడే క్రియేట్ చేసావు ఇప్పుడు. ఓకే సార్. అందుకని నేను అన్నది, ఇక్కడ మీకు ఇది ఇంటర్ లో మీకు అంత డిఫరెన్స్ ఏం కనపడదు, ఎందుకంటే అది రెండు సేమ్ ఉంటాయి కాబట్టి సేల్స్ ఆర్గనైజేషన్ డిఫరెన్స్ కనపడవు. ఇక్కడ ఇదే సేల్స్ ఆర్గనైజేషన్ లో వీడిని కస్టమర్ లాగా చూపిస్తున్నారు. ఇలాంటి వాడు చాలా మంది ఉన్నారు అనుకుందాం కొంతసేపు. అంటే మేము దగ్గర కస్టమర్స్ ఉన్నారు, ప్లాంట్ కూడా ఉంది, దాంతో పాటు ప్లాంట్ కూడా కస్టమర్ చూపిస్తారు. ఎందుకంటే వీడు రేపు పొద్దున సేల్స్ ఆర్డర్ రన్ చేసినప్పుడు మన ప్లాంటే ఇచ్చేయి అలా ఉండదు. కస్టమర్ కావాలి, సేల్స్ ఆర్డర్ సోల్ టు పార్టీ దగ్గర కస్టమర్ కావాలి కదా. కస్టమర్ కావాలి, ఆర్డర్ రైజ్ అవ్వాలి అంటే మనకి చూడండి, మన మెయిన్ రిక్వైర్మెంట్ ఎస్డి నుంచి మనకి ఆర్డర్ కావాలి. ఆర్డర్ ఉంటేనే డెలివరీ అవుతుంది. సేల్స్ ఎస్డి డెలివరీ అవుతుంది. ఎస్డి డెలివరీ ఇవ్వాలి అంటే మనకి ఆర్డర్ కావాలి. ఆర్డర్ లో మనకి షిఫ్ట్ పార్టీ ఉండాలి. ఆ షిఫ్ట్ పార్టీ ఎవరు అని చెప్పి చూపిస్తే ఇగో వీడియో షిఫ్ట్ పార్టీ. ఓకే, నేను సోల్ టు పార్టీ క్రియేట్ చేశాను చెప్తున్నాను, మై మిస్టేక్. షిఫ్ట్ పార్టీ చాలు కదా మనం డెలివరీ క్రియేట్ చేయడం కోసం. అవును సార్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇట్ ఈస్ కాన్ఫిగరేషన్ స్టెప్. మనం వెళ్ళి చేయాలి. షిప్పింగ్ డేటా మెయింటైన్ చేయాలి. షిప్పింగ్ డేటా మెయింటైన్ చేయాలి. ఈ షిప్పింగ్ నుంచి ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాలి. షిప్పింగ్ డేటాకి వెళ్ళడానికి ముందు నేను కొంచెం డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, సారీ పిఓ అంటున్నాను కదా. పిఓ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎస్టిఓ. ఓకే, పిఓ ఈజ్ నథింగ్ బట్ ఎస్టిఓ. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రైజ్ అవ్వాలి. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రైజ్ అయితే ఆ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కి అగైనెస్ట్ గా డెలివరీ, దానికి బిల్లింగ్, ఈ 3 స్టెప్స్ ఉంటాయి. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే ఎస్టిఓకి అగైనెస్ట్ గా డెలివరీ, డెలివరీకి అగైనెస్ట్ గా బిల్లింగ్. అంటే మనకి మామూలుగానే ఓఆర్ డెలివరీ బిల్లింగ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ డెలివరీకి ముందు ఎస్టిఓ ఉంటుంది అంతే. అంటే మన ఆర్డర్ ని మనం చెయ్యం. అంటే ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఉండదు, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంటుంది. అంటే ఇది నథింగ్ బట్ పర్చేజ్ ఆర్డర్. సో స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రైజ్ చేసి దానికి బిల్లింగ్, దానికి డెలివరీ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. నేను ముందు చెప్తున్నాను, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. UB is the document type. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కి పిఓ టైప్ ఏంటి అని అడుగుతాడు. UB అని చెప్పాలి. డెలివరీ టైప్ ఏంటి? ఇది UB అయితే డెలివరీ టైప్ ఏంటి? NL. మరి డెలివరీ టైప్ తెలిస్తే NL, ఐటమ్ కేటగిరీ ఏంటి? NLN.
అయితే దీనికి డెలివరీ ఐటెం కేటగిరీ డిటర్మినేషన్ జరగాలి. ఎలా జరుగుతుందంటే డెలివరీ డాక్యుమెంట్ టైప్ ఎన్ఎల్, ఓఆర్ఎం, ఎన్ఎల్ఎన్ అనే ఐటెం కేటగిరీ రావాలి. ఇక్కడ యూసేజ్ వచ్చేసి వి ఉండాలి. ఇది ఐటెం కేటగిరీ డిటర్మినేషన్. దీనికి ఒకసారి సిస్టంలోకి వెళ్ళి చూద్దాం, కంగారు పడకండి. దీన్ని నేను చూపిస్తాను. ఇప్పుడు షిప్పింగ్ డేటా కోసం చెప్పాల్సి వచ్చింది, సిస్టంలో చూపిస్తాను. వీటి దీనికి షెడ్యూల్ లైన్ కేటగిరీ వచ్చేసి ఎన్ ఉంటుంది. ఎన్ ఇస్ ద షెడ్యూల్ లైన్ కేటగిరీ. అన్నీ ఉన్నాయి చూడండి, అన్నీ ఉన్నాయి. కానీ మన ఆర్డర్ ఉండదు. ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంటుంది. ఇవన్నీ వస్తున్నాయి. డెలివరీ ఐటెం కేటగిరీ, ఇది డెలివరీ, నాట్ ఏ సేల్స్ ఐటెం కేటగిరీ గురించి మాట్లాడలేదు నేను. డెలివరీలో కూడా ఐటెం కేటగిరీ డిటర్మినేషన్ జరుగుతుంది. నేను చూద్దాం, మాట్లాడదాం. సరే, ముందుకెళ్దాం. ఒక్క నిమిషం, నేను మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక స్టెప్ ముందుకెళ్ళాక ఇక్కడ షిప్పింగ్ డేటా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అక్కడ చేసిన తర్వాత చెప్తాను. అంటే ఈ డాక్యుమెంట్ టైప్స్ కావాల్సి వచ్చి ఇక్కడికి వచ్చాను. షిప్పింగ్ డేటా, సో ఎస్పిఆర్ఓ కంటిన్యూ అవుతా ఉండండి. 1, 2, 3, 4th డేటా ఇది. లాజిస్టిక్స్, ఇక్కడ ఇంకొక స్టెప్ ఇది మిస్ అవుతున్నట్టున్నాను నేను. మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఇక్కడ పర్చేసింగ్ లో ఇది ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ కాకుండా పర్చేజ్ ఆర్డర్ లోనే సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇక్కడ నాట్ దే ఎందుకంటే ఇది పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఎంఎం కంట్రోల్లో ఉంటుంది. ఇది సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇక్కడ డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాంట్స్. ఇది నేను అనే షిప్పింగ్ డేటా ఇక్కడదే. నేను లాజిస్టిక్స్ లోకి అక్కడ కాదు, ఇక్కడ డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాంట్స్. ఇక్కడ మన ప్లాంట్ ఏంటి? ఫస్ట్ ప్లాంట్ ఏంటి? జెడ్ఎస్యుఎన్. జెడ్ఎస్యుఎన్ లో ఏ చేంజెస్ ఉండవు. జస్ట్ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ కస్టమర్ నెంబర్ ఏం అక్కర్లేదు. కానీ ఇక్కడ ఉన్న సేల్స్ ఆర్గనైజేషన్ చూడండి జాగ్రత్తగా, తప్పు ఉంటుంది. జెడ్ఎస్యుఎన్, ఎస్యు అండ్ ఎస్యుఎన్ అన్న మంది 2 ఎస్యులే కదా. ఇందాక నుంచి అలానే క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఎస్యు కరెక్ట్. దీన్ని ఇలానే ఉంచండి, మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయొద్దు. దీన్ని ఇలా సేవ్ కొట్టేసేయండి. ఓకే, నా గో బ్యాక్ టు ఎస్యువికి వెళ్ళండి. ఇప్పుడు వీడు అంటే ప్లాంట్ ఒక కస్టమర్ లాగా బిహేవ్ చేయాలని చెప్పేసి మనం ఒకటి క్రియేట్ చేసాం. వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు 101 41 101-241. దీనికి జెడ్ఎస్యుఎన్, ఎస్యు అండ్ ఎస్యు. ఓకే, ఎస్యు అండ్ ఎస్యు. నౌ ఎంటర్. నౌ యూ కెన్ సేవ్ ఇట్. ఇప్పుడు ఈ ప్లాంట్ ఈ కస్టమర్ అంటే ఇప్పుడు కనెక్ట్ చేసాం అనమాట. ఇందాక ఏంటి, ఊరికి ఒక జనరల్ కస్టమర్, మీరు జనరల్ కస్టమర్ ని తీసుకొచ్చి కనెక్ట్ చేసినా సరిపోద్ది. కాకపోతే కొంచెం రియలిస్టిక్ గా ఉంటుందని చెప్పేసి నేను కస్టమర్ యాజ్ ఏ ప్లాంట్ అని చెప్పి క్రియేట్ చేసి చూపించాను మీకు. మీ దగ్గర వేరే కస్టమర్ షిఫ్ట్ పార్టీ ఉన్నది అని అసైన్ చేస్తే ఇది నుంచి వాడు ఎప్పటికీ కూడా ఈ జెడ్ఎస్యు ప్లాంట్ లాగా యాక్ట్ చేస్తాడు, కస్టమర్ లాగా యాక్ట్ చేస్తాడు. సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ కస్టమర్ ని
వీడికి అసైన్ చేసాం అంటే ఇక నుంచి ఈ కస్టమర్ జెడ్ఎస్యూ బి ప్లాంట్ లాగా యాక్ట్ చేస్తాడు. సార్ ఇది సేల్స్ ఆర్గనైజేషన్ జెడ్ఎస్యూ అని ఇచ్చారు సార్. వీఆర్ సప్లైయింగ్ ఫ్రమ్ ఈ Supplying. జెడ్ఎస్యూ ప్లాంట్ కూడా నో ఈ జెడ్ఎస్యూ ప్లాంట్ కూడా సేల్స్ ఆర్గనైజేషన్ ఇదే కదా, జెడ్ఎస్యూ వి సార్ సేల్స్ ఆర్గనైజేషన్. కూడా ఇదే కదా సేల్స్ ఆర్గనైజేషన్. సేల్స్ ఆర్గనైజేషన్ నో యూ కన్ఫ్యూజ్డ్. కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఎస్యు, ఎస్యుఎన్, ఎస్యు. దీనికి ఈ కంపెనీ కోడ్కి 2 ప్లాంట్లు ఉన్నాయి. హైదరాబాద్ ప్లాంట్, నౌ విజయవాడ ప్లాంట్. ఈ 2 ఒకటే సేల్స్ ఆర్గనైజేషన్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అజయ్ ఓకే సార్. అదే నో డిజైన్ ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు. నేను అది చెప్తున్నాను మళ్ళీ. మేబీ మీరు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. ఇంకా కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్ ఏ, సేల్స్ ఆర్గనైజేషన్ బి, దీనికి హైదరాబాద్ ప్లాంట్, దీనికి విజయవాడ ప్లాంట్ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇప్పుడు మేబీ ఈ బి అనేది అంటే జెడ్ఎస్యు బి, దీనికి జెడ్ఎస్యు ఏ ఉందనుకోండి, ఎస్ఏ ఉందనుకోండి, ఇక్కడ జెడ్ఎస్యు బి వస్తుంది. ఎందుకంటే ఈ సేల్స్ ఆర్గనైజేషన్ వేరు. ఓకే, ఈ సేల్స్ ఆర్గనైజేషన్ వేరు. ఓకే, కానీ ఇక్కడ మన సినారియో మాత్రం ఒకటే సేల్స్ ఆర్గనైజేషన్ 2 డిఫరెంట్ ప్లాంట్లు పెట్టుకున్నాం. ఇలా అయినా చేయొచ్చు. ఇలా అంటే మీ సిస్టమ్ డిజైన్ ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఓకేనా? 2 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. కావాలనుకుంటే మీరు 2 సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయండి, 2 డిఫరెంట్ ప్లాంట్లు పెట్టుకోండి. ఏ సేల్స్ ఆర్గనైజేషన్ ఆ సేల్స్ ఆర్గనైజేషన్ లాగే చూపించుకోండి. ఎవరి బిజినెస్ అయితే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏంటి, వీడికి కస్టమర్, వీడికి సప్లయర్ అవుతాడు, వీడికి కస్టమర్ అవుతాడు. సినారియో సేమ్, కాకపోతే మీరు ఇక్కడ ఎంటర్ చేసే విధానం మారిపోతుంది అంతే. అంటే ఈ జెడ్ఎస్యు యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి, ఇదే కదా ఇప్పుడు నాకు ఎస్యుఎన్ఏ కదా. ఎస్ సార్. అదే వీడికి కూడా సప్లై చేస్తున్నాడు అనుకోండి. ఒకవేళ వైస్ వర్సా, మేబీ విజయవాడ ప్లాంట్ హైదరాబాద్ ప్లాంట్ కూడా సప్లై చేస్తుంది అనుకోండి. అప్పుడు ఇక్కడ ఎస్యుఎన్ లో ఇంకో కస్టమర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది ఎస్యుఎన్ లాగా. అది వీడి దగ్గర క్రియేట్ చేయాలి. వీడిని రివర్స్ లో ఒకటి దగ్గర కస్టమర్ లాగా, ఒకటి దగ్గర కస్టమర్ లాగా క్రియేట్ చేయాలి. ఒకటి సప్లయర్ లాగా బిహేవ్ చేస్తాడు, ఒకటి కస్టమర్ లాగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఒక వైపు నుంచే చూస్తున్నాం, అందుకని కావాలని నేను ఒకటే క్రియేట్ చేసి ఇప్పుడు 2 క్రియేట్ చేసి అనుకోండి, మీరు ఇంకా బయటికి రాలేరు ఆ కన్ఫ్యూజన్ లో నుంచి. అందుకని నేను ఒకవైపే చూపిస్తున్నాను. ఎస్యువిని కస్టమర్ లాగానే చూపిస్తున్నాను, ఎస్యుఎన్ ని సప్లయర్ లాగానే చూపిస్తున్నాను, హైదరాబాద్ ప్లాంట్ ని సప్లయర్ లాగానే చూపిస్తున్నాను, విజయవాడ ప్లాంట్ ని కస్టమర్ లాగానే చూపిస్తున్నాను. ఇప్పటికీ మీరు వైస్ వర్సా దాన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్ ప్లాంట్ ని కస్టమర్ లాగా, విజయవాడ ప్లాంట్ సప్లయర్ లాగా, మేబీ ఇంకొక మెటీరియల్ కి. అంటే అప్పుడు ఇక్కడ డేటా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, లాజిక్ క్లియరా లేదా? మీరు మాట్లాడరు? ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. చెకింగ్ రూల్స్ అక్కర్లేదు. చెకింగ్ రూల్ స్టాండర్డ్ రూల్ ఉంటుంది. 01, 02 స్టాండర్డ్ డెలివరీ, బి డెలివరీ చేస్తాం మనం. సో చెకింగ్ రూల్స్ కూడా అంతే. మనకి ఇది కూడా వద్దు. అసైన్ డెలివరీ టైప్ టు చెకింగ్ రూల్. మన డెలివరీ టైప్ ఏంటంటే ఇప్పుడు ఇందాక రాసుకున్నాం కదా, డెలివరీ టైప్ ఏంటంటే ఎన్ఎల్ కి సప్లయింగ్ ప్లాంట్ ఎవరు, జెడ్ఎస్యుఎన్. వీడికి ఇది డాక్యుమెంట్ టైప్, సారీ డెలివరీ టైప్ టు చెకింగ్ డాక్యుమెంట్. ఒక్క నిమిషం, డెలివరీ టైప్ ని అసైన్ చేయాలి. సో డాక్యుమెంట్ టైప్ వచ్చేసి యూబి,
దీనికి సప్లయింగ్ ప్లాంట్ ZSUN, వీళ్ళకి NL ఉంది. రిప్లెనిష్మెంట్ లీడ్ డెలివరీ చూపిస్తుంది. రిప్లెనిష్మెంట్ లీడ్ డెలివరీ వస్తుంది. ఇది రిప్లెనిష్మెంట్ లీడ్ డెలివరీ కాదు, ఇది రెగ్యులర్ స్టాండర్డ్ SD డెలివరీ ఉండాలి. ఎందుకు మారింది సిస్టంలో, ఎవరు మార్చారు? ఓకే, రిప్లెనిష్మెంట్ ఉండేమన్నా చూద్దాం, ఎర్రర్ వస్తున్నప్పుడు చూద్దాం. ZSUN కి కదా, ZSUN కి సప్లయింగ్ కదా, సప్లయింగ్ వీడు B పెట్టాలి, మనం B పెడదాం. ఎందుకంటే రిప్లెనిష్మెంట్ కూడా పనిచేస్తుంది. లెట్ మీ కీప్ ఇట్ ఇన్ B అండ్ విల్ చేంజ్ ఇట్ లేటర్. ఓకే, వీడు సప్లై. నెక్స్ట్ కమ్ బ్యాక్. మామూలుగా డైరెక్ట్ గా రన్ చేసినా వస్తుంది, రిప్లేస్మెంట్ పెట్టినా కూడా వస్తుంది, ఎందుకంటే అది నుంచి తీసుకొని వస్తుంది. ఓకే, అసైన్ డాక్యుమెంట్ టైప్ 1 స్టెప్ ప్రొసీజర్, ఇది అక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యం, దీన్ని ఇక్కడ వరకు చాలు. ఇది నేను నెక్స్ట్ స్టెప్ లో చెప్తాను, అంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చెప్తాను దీన్ని. ఓకే, ఇక్కడ ఒక్కసారి ఓపెన్ చేస్తే మన సప్లయింగ్ ప్లాంట్ ZSUN కి రిసీవింగ్ ప్లాంట్ ZSUV కి మధ్యలో డాక్యుమెంట్ లేదు అసలు. ఓకే, బెటర్, ఇక్కడ దీనికి వచ్చి మంచిగా వచ్చింది. సో ఈ సెటప్ లేదు, లెట్స్ క్రియేట్ ఏ సెటప్. ZSUV ZSUN రెండు లేవు, చూడండి, రెండు లేవు. అందులోనూ ఉన్నా కూడా ఇంకెక్కడైనా SUN చూస్తుంది కనబడుతుందా మీకు? లేదు కదా, తప్పు ఉంది ఇందులో. ఓకే, లెట్స్ కాపీ దిస్ 2 గైస్, లేదా డిలీట్ చేసేసి న్యూ అనే క్రియేట్ చేయండి. అదే ఎలా చేసినా పర్లేదు, డిలీట్ చేసి న్యూ క్రియేట్ చేసినా పర్లేదు, లేదా కాపీ చేసినా పర్లేదు. మనం డిలీట్ చేసేద్దాం అయితే మీకోసం. సో డిలీట్ చేసేద్దాం, అంటే ఆ డేటా నాది కాదు. సో న్యూ ఎంట్రీ, సప్లయింగ్ ప్లాంట్ ZSUN, రిసీవ్, అక్కడ ప్లాంట్ అని రాస్తాడు అంతే, ఇంకేం రాయడు. దాని అర్థం రిసీవింగ్ ప్లాంట్ అని. ZSUV డాక్యుమెంట్ టైప్ UB, అంతే చాలు, మీరు ఇంకేం చేయొద్దు. సప్లయింగ్ ప్లాంట్ ఇది, రిసీవింగ్ ప్లాంట్ ఇది. ఒకవేళ ఇది సప్లయింగ్ ప్లాంట్, ఇది రిసీవింగ్ ప్లాంట్ అయితే, అంటే విజయవాడ ప్లాంట్ సప్లయింగ్ ప్లాంట్ అయితే కనుక ఇది మళ్ళీ ఇవతల కూడా ఇంకొక ఎంట్రీ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకవైపు నుంచే వెళ్తున్నాను. సో నెక్స్ట్, నా మన దగ్గర ఆల్రెడీ వెండర్ ఉన్నాడు కదా, వెండర్ ఆల్రెడీ ఉన్నాడు మన దగ్గర, వెండర్ ఉన్నాడు కదా, లేకపోతే కొత్త వెండర్ క్రియేట్ చేద్దామా? ఏమంటారు? కొత్త వెండర్ క్రియేట్ చేద్దాం, సరే. ఓకే, వాట్ ఇస్ వెండర్ T కోడ్ XK01. ఇక్కడ మనకి వెండర్ ఎందుకు? పర్చేజ్ ఆర్డర్కి డైరెక్ట్ గా ME21 అని వెళ్ళిపోదాం. వెండర్ ఆల్రెడీ సప్లయింగ్ ప్లాంటే కదా వెండర్. ఓకే, క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21 అండ్ సేమ్ స్క్రీన్, కాకపోతే ఇక్కడ స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ UB పెట్టాలి. UB ఈజ్ మై సప్లయింగ్ ప్లాంట్, అదే సారీ STO. సో సప్లయింగ్ ప్లాంట్ ఎవరు? ZSUN ఈజ్ మై సప్లయింగ్ ప్లాంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కొట్టేయండి. ఫేజ్ ఆర్గనైజేషన్ ZSUN మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. గ్రూప్ 000 ZSUN ఎంటర్ చేసేసామా? రైట్. ఏ మెటీరియల్ ని చేద్దాం అనుకుంటున్నామో ఆ మెటీరియల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. గ్రామ్ది ఎంత మెటీరియల్? ఒకటే క్వాంటిటీ పెడుతున్నాను, ఎక్కువ పెట్టలేదు ప్రెసెంట్. చూద్దాం. సో ఇక్కడ చూడండి, సప్లయింగ్ ప్లాంట్ ఎవరికి పంపిస్తుంది? SUVకి పంపిస్తుంది. ఏ స్టోరేజ్ లొకేషన్ లోకి వెళ్ళి కూర్చోవాలి? ZSUVలోకి వెళ్ళి కూర్చోవాలి. ఓకే, డన్.
ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెప్తుంది సిస్టమ్. నో చెకింగ్, నో ఎర్రర్స్, నో మెసేజ్ ఇష్యూడ్ డ్యూరింగ్ ది చెక్ అంటుంది. ఓకే, ఒక్కసారి ఇక్కడ బీ కేర్ఫుల్. ఇక్కడ మనకి షిప్పింగ్ డేటా రాలేదు, వచ్చింది. సరే, ఈ ట్యాబ్ రాకపోతే, షిప్పింగ్ ట్యాబ్ రాకపోతే మీరు డెలివరీ చేయలేరు, అంటే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. ఈ ట్యాబ్ యాక్టివేట్ అవ్వాలి. ఈ ట్యాబ్ ఉండదు. ఈ ట్యాబ్ ఓన్లీ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ లో యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, డెలివరీ టైప్ ఎన్ఎల్కి వెళ్ళి ట్రిగ్గర్ అవబోతుంది ఇది. అంటే ఇక్కడ నుంచి ఈ ఆర్డరు ఇందాక మనం వేసుకున్నాం ప్లానింగ్ ప్రకారం, ఇక్కడ రాసుకున్నాం కదా, ఇక్కడ ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్. కానీ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ నుంచి డైరెక్ట్ గా డెలివరీకి రావాలి. ఇప్పుడు అంటే ఆర్డర్ ఉండదు దీనికి, ఇదే ఆర్డర్ లాగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు సప్లయింగ్ ప్లాంట్ వీడు, రిసీవింగ్ ప్లాంట్ వీడు. ఇప్పుడు సో వీడు ఇప్పుడు స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రైజ్ చేస్తున్నాడు. ఓకే, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రైజ్ చేస్తున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. ఒక స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రైజ్ అయింది, ఎస్టీఓ క్రియేటెడ్ అండర్ దిస్ నెంబర్. ఓకే, నౌ ఎస్టీఓ క్రియేట్ అయిందా? ఎస్టీఓ తీసుకోపోయే దగ్గర పెడదాం. నౌ ఇప్పుడు మన వైపుకి వచ్చేయాలి ఇక డెలివరీకి. ఏది సప్లయింగ్ ప్లాంట్ జెడ్ఎస్యు ఎన్కి వచ్చేస్తున్నాను నేను. ఎందుకు అంటే ఒక నిమిషం, ఎంఎంబికి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి ఏం జరిగిందో. ఒకసారి రిఫ్రెష్ కొడదాం. ఎస్టీఓ రైజ్ అయింది, చూసారా ఏమవుతుంది చూడండి. ఆన్ ఆర్డర్ స్టాక్ వెళ్తుంది, చూసారా? ఇది ఒక యూనిట్ ఈ జెడ్ఎస్యువికి రాబోతుంది అని చెప్తుంది ఇది. ఓకే, లెట్ దెమ్ కమ్. VL10D purchase order delivery. ఇది VL10D టీ కోడ్. ఇది VL10D. దీనిలోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఆ పర్చేసింగ్ ఆర్డర్ డాక్యుమెంట్ ఎంటర్ చేయాలి. అంటే ఆ పిఓ నెంబర్, అంటే ఎస్టీఓ నెంబర్ని ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టండి. ఓకే, ఇలా ఉంటుంది డేటా. మీకు ఒకవేళ డేటా కనపడకపోతే జస్ట్ రిమూవ్ ద డేట్స్ అండ్ కమ్ అగైన్. ఓకే, ఎగ్జిక్యూట్. బ్యాక్గ్రౌండ్ ఈ ప్రాసెస్ మనకు తెలుసు ఆల్రెడీ, బల్క్ డెలివరీ క్రియేట్ చేయడం. ఓకే, క్రియేట్ అయింది. లాగ్, ఓపెన్ ది డాక్యుమెంట్. ఇది మన డెలివరీకి వచ్చేసాం. ఇది మన డెలివరీ. యూ కెన్ గో డైరెక్ట్లీ డిస్ప్లే డెలివరీ, లేదా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మన డెలివరీ. ఇది VL03M. చూసారు ఎక్కడికి వచ్చింది? అది మన డెలివరీకి వచ్చిందా? మన ఏరియాకి వచ్చేసింది. ఇది ఏరియాకి వచ్చింది విత్ ఐటమ్ కేటగిరీ ఎన్ఎల్ ఎంతో. పికింగ్ ఇప్పుడు మనం చేయాలి. ఇక్కడ పికింగ్, ఇక్కడ నుంచి SD స్టార్ట్ అవుతుంది. పికింగ్ PJ చేసాం. PJ ఎక్కడ చేసాం? ZSUN ప్లాంట్ లో చేసాం. PJ మాకు పంపించాం. ఒక్క నిమిషం, లెట్ మీ రీఫ్రెష్ దిస్ స్క్రీన్ అగైన్. నా దగ్గర నుంచి 68 ఉండే 67 అయిపోయింది. ఇక్కడ స్టాక్ కట్ అయింది. ఇక్కడ 1 ఆన్ ట్రాన్సిట్ చూపిస్తుంది ఇది. ఓకే, లెట్ మీ గో టు VF01. ఇది రాదు, ఇక్కడ రాదు. అది ఎందుకు అంటే ఆ డాక్యుమెంట్ లేదు. ఈ నెంబర్తో మీరు బిల్లింగ్ చేద్దామని ట్రై చేస్తే VF01 లో అది మీకు వస్తుంది. పేమెంట్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది, ఇంత పేమెంట్ అవుతుందని చెప్పేసి ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ రైజ్ చేస్తుంది. చూడండి, ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ రైజ్ చేస్తుంది. అది 00. అవునా, let me save this. Change document, issue output.
యాక్చువల్గా ఇది ఇన్వాయిస్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది, అది యాక్చువల్గా అది పెట్టకూడదు, బట్ మన దగ్గర ఉన్న ఒక ఫామ్ అది ప్రొఫార్మా ఇన్వాయిస్ రైజ్ అవుతుంది. సో ఈ మెటీరియల్ ఈ ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి వెళ్తున్నాయి. ఇక్కడ కస్టమర్ చూస్తే మీరు ZSUV ప్లాంట్కి వెళ్తున్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ఇవ్వండి, విజయవాడకి వెళ్తుంది. ఇది జస్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్, డమ్మీ ఇన్వాయిస్, ఎందుకంటే రెండు నా ప్లాంట్లే. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ రోడ్ మీద వెళ్తుంది అంటే దానికి ఇన్వాయిస్ కావాలి, అవన్నీ కావాలనుకుంటే కనుక ఇలా ప్రొఫార్మా ఇన్వాయిస్ దాన్ని జనరేట్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అయిపోయింది, ఒక వైపు అయిపోయింది. ఇప్పుడు రెండో వైపుకి వెళ్ళాలి మీరు. రెండో వైపు అంటే ఎదురు పక్క నాకు స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, నేను దాన్ని డెలివరీ కొట్టే ఇన్వాయిస్ పెట్టుకున్నా, వెళ్ళిపోయింది. ట్రక్ వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి ట్రక్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్రక్ విజయవాడ చేరింది కదా. విజయవాడ చేరిన వెంటనే నేనేం చేయాలి తెలుసా? MIGO చేయాలి, మీగో చేసుకోవాలి, స్టాక్ ని ఇన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, స్టాక్ ని ఇన్ చేయాలి అంటే ఇక్కడ గూడ్స్ రిసిప్టే, కానీ అవుట్ బౌండ్ డెలివరీ, నా అవుట్ బౌండ్ డెలివరీ గుర్తుపెట్టుకోవాలి. ZSUV అవుట్ బౌండ్ డెలివరీ తీసుకోవాలి. ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టాలి. అదే నా మేజర్ డాక్యుమెంట్, అదే నా మెయిన్ డాక్యుమెంట్. ఒక యూనిట్ వచ్చి పడుతుంది నాకు ఇక్కడ. చూడండి, మొత్తం డేటా అంతా వచ్చేసింది. సో చెక్ పోస్ట్. ఇప్పుడు స్టాక్ ఇన్ అయింది, నాకు అఫీషియల్ గా స్టాక్ ఇన్ అయింది. లెట్ మీ రీఫ్రెష్. వచ్చిందా స్టాక్ వచ్చి పడింది కదా. అయిపోయింది. ఒక నిమిషం, ఏం చేసాం? ME21N STO రైజ్ చేసాం. STO రైజ్ అయింది, STO పంపించాడు. అది STO ఆ STO ఒక అగైనెస్ట్ గా నేను VL10D, ఓ మై గుడ్నెస్, VL10D డెలివరీని రన్ చేశాను. 10D ఇది డెలివరీ రన్ చేశాను. డెలివరీ రన్ చేసిన తర్వాత దాన్ని VL02N లో ఓపెన్ చేసి PGI చేశాను. అంటే పికింగ్ PGI అన్నీ వస్తాయి. పికింగ్ PGI చేశాను. దానికి కావాలనుకుంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ చేసుకున్నాను. ఇక్కడతో సప్లయింగ్ ఫినిష్డ్. సప్లయింగ్ అంటే ఆ గేట్ దాటిపోయింది, ఆ ట్రక్ వెళ్ళిపోతుంది, ఇంకా విజయవాడకి వెళ్ళిపోయింది, ఇంకో ప్లాంట్కి వెళ్ళిపోయింది, రీచ్ అయిపోయింది. ఇక్కడ నేను మీగో చేసి స్టాక్ అఫీషియల్ గా ఇన్ చేసుకున్నాను నా ప్లాంట్ లోకి. ఇంకో ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్కి STO రైజ్ అయింది, ఈ ప్లాంట్ డెలివరీ రైజ్ అయింది. బట్ ఇక్కడ మధ్యలో మీగో చేశాను. వీడు STO రైజ్ చేశాడు, వీడు డెలివరీ చేశాడు, వీడు ఇక్కడ మధ్యలో మీగో చేసుకున్నాడు. 2 స్టెప్ ఇది. క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని మళ్ళీ రన్ చేస్తాను విత్ 1 స్టెప్ తో. చూడండి, అంటే ఒకటే స్టెప్ తో ఏం లేదు. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాలి మనం. ఇక్కడ ఇందాక చేసిన ఈ అసైన్ టైప్ టు 1 స్టెప్ ఉంది చూసారా, దాని దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయొద్దు, జస్ట్ ఒక చిన్న టిక్ మొత్తం సినారియోని మార్చేస్తుంది. సప్లయింగ్ ప్లాంట్ ZSUV SUV తో 1 స్టెప్ అని చెప్పి టిక్ కొడుతున్నాను అంతే. ఇది ఒక్కటే చేయాలి, మీరు ఇంకేం చేయక్కర్లేదు. అదొక్కటి చేసి మళ్ళీ మీరు ఇవన్నీ విండోలన్నీ క్లోజ్ చేసేసేయాలి. ఇవన్నీ వద్దు, ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఓకే, /ME21N మళ్ళీ సేమ్ పర్చేజ్ ఆర్డర్, సేమ్ ప్రాసెస్ లో UB డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. వాట్ ఈస్ దిస్ గై నేమ్? SUN. ఓకే, వీడికి మళ్ళీ వీడికి మళ్ళీ ఒక క్వాంటిటీ పంపిస్తున్నాను. ఓకే, అడుగుతున్నాను ZSUVకి రావాలని చెప్పి అడిగాను. అంత రెడీ అయిపోయింది, ఏ ఇష్యూ లేదు ఇక్కడ. వెరీ గుడ్. డెలివరీ నెక్స్ట్ డేట్ ఇస్ 3/9 అంటున్నది. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇస్ save it. So I got the one purchase order number, the stock transfer order number, STO is created. So ఈ ప్రాసెస్ అంతా సేమ్ ఉంది.
నెక్స్ట్ డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేశాను. ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నాను స్క్రీన్. ఇదిగోండి, మళ్ళీ స్టాక్ ఆన్ ఆర్డర్ స్టాక్ లోకి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఒక యూనిట్ రాబోతుంది. ఓకే, దీనికి అగైనెస్ట్ గా VL10D లోకి వెళ్ళిపోతున్నాను నేను. VL10D వెళ్ళిపోయి ఆ ప్రత్యేక ఆర్డర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఇందాకట్లాగానే, ఏం చేంజెస్ ఏమి ఉండవు. కానీ చేంజెస్ ఇక్కడ కనపడవు మీకు. ఇప్పుడు కొంచెం ఆగిన తర్వాత వస్తుంది అది. ఓకే, ఎగ్జిక్యూట్, సేమ్ లాగ్, డాక్యుమెంట్, డిస్ప్లే డాక్యుమెంట్, చేంజ్ డాక్యుమెంట్, కింగ్ TGI అయిపోయింది. ఇంకా ఇంకేం లేదు ఇక్కడ. రిఫ్రెష్ కొడుతున్నాను చూడండి ఒకసారి. ఏం జరిగింది? ఇందాక ఇప్పటికి ఏం జరిగింది సార్? మిగోలో అవుట్ బౌండ్ డెలివరీ ఇక్కడ చేయలేదు. ఎస్, ఇక్కడ మీకు ఏం చేయలేదు నేను. రెండో స్టెప్ లో ఏం జరిగింది? ఇందాక మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టుగా 2 స్టెప్ లో ఇక్కడ ఆపి మీగో చేసి లోపలికి పంపించాం. డైరెక్ట్ గా వచ్చి పడింది దీంట్లోకి, స్టాక్ లోకి వచ్చి పడిపోయింది. స్టాక్ ఉంది నా దగ్గర, 2 యూనిట్ స్టాక్ ఉంది. అయితే ఇది 1 స్టెప్. ఇలా డైరెక్ట్ గా చేయడం వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిన్న క్లిక్ మొత్తం మార్చేస్తుంది అది. అంటే స్టాక్ ని డైరెక్ట్ గా పొజిషన్ ఇస్తుంది. అయితే రియల్ టైమ్ లో 1 స్టెప్ 2 స్టెప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే 1 స్టెప్ ఇన్ జనరల్ గా చేయరు. అంటే తక్కువ సినారియోలు ఉంటాయి, అందుకుంటావు కానీ తక్కువ సినారియోలు ఉంటాయి. 1 స్టెప్ ఎక్కడ ఉంటుందంటే ప్లాంట్ జస్ట్ షేరింగ్ 2 వాల్స్. అంటే ఎలా ఉంటుందంటే అండి, కొన్ని చోట్ల ప్లాంట్, ఇది ప్లాంట్ ఏ అయితే ఇది ప్లాంట్ బి పక్కనే ఉంటది. ఇక్కడ నుంచి స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఊరికినే దాని ట్రాన్స్ఫర్ లేదు తీసుకుపోయాడు వీడికి సరిపోదా అంటే కుదరదు, ఊరుకోరు. అలా జరగదు. అఫీషియల్ గా డాక్యుమెంట్ మూవ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఒక మెటీరియల్ ఈ ప్లాంట్ లో పక్కనే ఉంటుంది. నెక్స్ట్ షట్టర్ అది, నెక్స్ట్ గోడే, నెక్స్ట్ వాల్, ఇంకో ప్లాంట్ ఉంటుంది. ఈ ప్లాంట్ నుంచి మెటీరియల్ ఈ ప్లాంట్కి వెళ్ళాలి. స్టాక్ ట్రాన్స్ఫర్ జరగాల్సిందే. అప్పుడు 1 స్టెప్ వాడితే నో ప్రాబ్లం. కానీ 2 స్టెప్ ఇప్పుడు ఇక్కడ 1 స్టెప్ నో ప్రాబ్లం. అదే ఇక్కడ హైదరాబాద్ ప్లాంట్ నుంచి విజయవాడ ప్లాంట్ కి 1 స్టెప్ వాడామనుకోండి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? హైదరాబాద్ నుంచి విజయవాడకి స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నేను కనుక 1 స్టెప్ వాడాను అనుకోండి, ఈ స్టాక్ ఇక్కడ PGI కొట్టగానే ఇక్కడికి వచ్చి స్టాక్ యాడ్ అని పడిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా? దీనికి రైజ్ అయిన ఆర్డర్, మన సేల్స్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఏమనుకుంటుంది తెలుసా? సిస్టమ్ కదా, దానికి ఏం తెలియదు పాపం. అది ఏమనుకుంటది? స్టాక్ ఎస్ అనుకుంటది. స్టాక్ ఎస్ అనుకుని రేపు డెలివరీ తీసుకో అని చెప్తుంది కస్టమర్కి. కానీ ఒరిజినల్ గా వెళ్తే స్టాక్ వేర్ హౌస్ ఖాళీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ PGI కొట్టగానే ట్రక్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఆ ట్రక్ విజయవాడ చేయడానికి 3 రోజులు పట్టుద్ది. ఎగ్జాంపుల్ 3 days పడుతుంది. ఇక్కడ మాత్రం స్టాక్ మొన్ననే వచ్చేసిందని చూపిస్తుంది. అది ఆల్రెడీ వచ్చేసింది, నువ్వు ఐటెం తీసుకోపో అని చెప్పి కస్టమర్ చెప్తుంది. కస్టమర్ వస్తే, లేకపోతే డెలివరీ చేయడానికి వస్తే ఇక్కడ ఏ ఐటెం ఉండదు. ఇంకా ఆ ట్రక్ కొట్టుకుంటూ సూర్యాపేట తప్పుతుంది. అప్పటికి ఎప్పుడు రావాలి విజయవాడకి అది. సో 1 స్టెప్ ఎప్పుడు చేయకూడదు. అప్పుడే సడన్ గా ఆడిట్ వచ్చింది అనుకోండి, ఆడిట్ చెక్ జరుగుతుంది. ఆడిటర్ వచ్చాడు, నీ స్టాక్ ఓపెన్ చేయంటాడు. ఆ స్టాక్ లో దాదాపుగా 100 యూనిట్లు ఉన్నాయని చెప్తా ఉంటది. తీరా ఆడిపోయి చూస్తే 100 యూనిట్లు కనపడవు, ఎంటీగా ఉంటుంది. అరే బాబు ఏంట్రా నీ సిస్టమ్ లో 100 యూనిట్లు ఉన్నాయని చెప్తున్నావు, ఇక్కడ స్టాక్ చూస్తే 0 అయింది, ఏమైంది స్టాక్? దేర్ విల్ బి ఆడిట్ ఫైన్. ఎందుకంటే స్టాక్ లేదు, స్టాక్ ఉందని చూపిస్తున్నావు సిస్టమ్ లో. సో 1 స్టెప్ ఈస్ వెరీ డేంజరస్. 2 స్టెప్ అనుకోండి. 2 స్టెప్ లో ఏం జరుగుతుంది? స్టాక్ ట్రాన్స్ఫర్ మూవ్ అయింది, ట్రక్ ట్రాన్సిట్ లో ఉందన్న విషయం మీకు ఇక్కడ చూపిస్తా ఉంటుంది. MMBలో ఆన్ ఆర్డర్ స్టాక్ అనే ఉంటది, ఇక్కడే ఉంటుంది స్టాక్, ఇక్కడికి రాదు. సో యూ కెన్ షో దట్ ఇట్ ఈస్ కమింగ్ స్టాక్, ఇది ఆన్ ఆర్డర్ స్టాక్ అని చెప్పి చూపించవచ్చు. ఇక్కడికి రాదు అప్పటికి. దట్ ఈస్ గుడ్. అదే ఆన్ ఆర్డర్ స్టాక్ కాకుండా డైరెక్ట్ స్టాక్ లో వస్తుంది అని చెప్తే ఎవడు ఊరుకోడు. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ యాడ్ అయిందని చూపిస్తావు నువ్వు. సాధ్యం అవుతుంది, వస్తుందని ఎలా చెప్తావు నువ్వు?
అదే ఆనాడు స్టాక్ లో ఉందనుకో వస్తుందని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తారా? వరకు ప్రాక్టీస్ చేస్తారా? సార్. ఎస్. చేయండి, బాగుంటుంది టాపిక్, చేయండి. డౌట్స్ ఉంటే అడగండి, లేదా వీళ్ళు ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే, బై ఫర్ టుడే.